వెల్కమ్ టు మధుస్ వరల్డ్. ఇవాళ నేను చుక్కకూర పప్పు చేయబోతున్నాను. చుక్కకూర పప్పు కామనే కదా అని అంటారు, కానీ ఇవాళ నేను వెరైటీగా చేస్తున్నాను. కందిపప్పుతోనే చేస్తాం కదా చుక్కకూర పప్పు. ఏంటి వెరైటీ అని అని చెప్తున్నానంటే, ఇవాళ పెసరపప్పుతో చేస్తున్నాను. అది ఎలాగో మీకు చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: చుక్కకూర ఒక 4 కట్టలు పెద్దవి తీసుకున్నానండి. తర్వాత పెసరపప్పు ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు పెసరపప్పు తీసుకున్నాను. నిమ్మకాయ అంత చింతపండు కడిగి శుభ్రం చేసి నానబెట్టుకున్నాను. పోపు సామాను: ముందు చుక్కకూర సన్నగా తరిగేసుకున్నానండి. 4 కట్టల్ని కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పెసరపప్పు ఉడకడానికి నేను కడిగేసుకుని విడిగా ఉడకబెట్టుకుంటున్నాను. ఎందుకంటే కుక్కర్లో పెట్టనండి. నేను ఏ పప్పు చేసినా అయితే కుక్కర్లో మాత్రం పెట్టను. ఇప్పుడు కడిగి శుభ్రం చేసుకున్న పెసరపప్పుని కావలసిన నీళ్లు పట్టుకుని పొయ్యి మీద పెట్టుకుంటున్నానండి. దీన్ని ఇప్పుడు మనం విడిగా ఉడకబెట్టుకుందాము. ఏంటి విడిగా ఉడకబెట్టడానికి కారణం ఏంటంటేనండి, టేస్ట్ చాలా బాగుంటుంది. విడిగా ఉడకబెట్టుకున్న దానికి కుక్కర్లో పెట్టుకున్న దానికి చాలా తేడా ఉంటుంది. ఒక్కసారి మీరు ఇలా విడిగా ఉడకబెట్టుకుని చూడండి, మీకే తెలుస్తుంది. నిదానంగా సిమ్లో ఉంచి ఉడకబెట్టుకోండి. అసలు పెసరపప్పుతో ఎన్ని లాభాలో తెలుసా అండి? కందిపప్పు కన్నా కూడా మనకి ప్రోటీన్స్, విటమిన్స్ ఎక్కువ పెసరపప్పులోనే ఉంటాయి. కానీ మనం టేస్ట్ రీత్యా అని కానీ మనం కందిపప్పుని ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. కానీ పెసరపప్పు హెల్త్కి చాలా మంచిదండి. ఆకుకూరలు డైలీ పప్పులో తినటం అన్నది హెల్త్ రీత్యా చాలా మంచిదని ఇప్పుడు డాక్టర్లు, ఐసీఎంఆర్ వీళ్ళందరూ కూడా చెప్తున్నారండి. డైలీ ఒక ఐటెం ఖచ్చితంగా ఆకుకూరతో ఉండాలి అని చెప్పి. మన మన హెల్త్ గురించే కదండి ఎన్ని చేసినా. పెసరపప్పు చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందండి. కందిపప్పు అంటే మనకు టైం పడుతుంది, కానీ చాలా స్పీడ్గా ఉడికిపోతుందండి పెసరపప్పు. పైకి తెట్టొచ్చిందల్లా మనం తీసేసుకుంటున్నాం, ఎందుకంటే పెసరపప్పు చిక్కగా రావడానికండి. తొందరగా కూడా ఉడుకుతుంది, పొంగిపోదండి పెసరపప్పు. ఇలా పైన తెట్టు తీసేసుకుంటే. కుక్కర్లో మాత్రం పెట్టకండి పెసరపప్పు, పేసి మెత్తగా అయిపోతుంది, అస్సలు బాగుండదు. ఒక్క 10 నిమిషాలు కేటాయించారంటే తొందరగానే ఉడికిపోతుందండి పెసరపప్పు కూడా. ఇప్పుడు పెసరపప్పు కొద్దిగా సాఫ్ట్ అయింది కదండి, ఈ టైంలోనే చుక్కకూర వేసేసుకోవాలి. అప్పుడు చుక్కకూరతో కలిపి ఇంకొద్దిగా ఉడుకుతుంది. ఇలా కొద్దిగా సాఫ్ట్గా అయింది చూడండి. ఇప్పుడు చుక్కకూర వేసేస్తున్నాను. ఇప్పుడు చుక్కకూర మొత్తం వేసేసుకున్నానండి. ఒకసారి కలుపుకుంటున్నాను. చుక్కకూర కూడా స్పీడ్గా మగ్గిపోతుందండి, టైం ఎక్కువ పట్టదు. చుక్కకూర మొత్తం వేసి కలిపేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో పసుపు వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ పసుపు వేసానండి. వేసుకుని కలుపుకుంటున్నాను. ఒకసారి కలుపుకోవాలండి మధ్యలో. చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోతుందో. ఏ వంట అయినా చేసే తీరులో, వేసే పదార్థాల్లో తేడా అండి, అంతకుమించి ఏం ఉండదు. ఒక్కొక్కళ్ళు ఒక్కో తీరులో చేస్తారు. ఇప్పుడు మొత్తం ఉడికిపోయిందండి, సాఫ్ట్గా అయిపోయింది పెసరపప్పు చుక్కకూర కూడా. ఇలా సాఫ్ట్గా ఉడికిపోవాలండి. ఇప్పుడు దీంట్లోకి నేను చింతపండు నానబెట్టుకున్నా కదండి, ఆ చింతపండు రసం వేస్తాను, చూపిస్తాను మీకు. ఇప్పుడు దీంట్లోకి చింతపండు పిండుకుని పెట్టుకున్నానండి, అది వేసేస్తున్నాను. ఎక్కువ వేసుకోక్కర్లేదండి, ఎందుకంటే చుక్కకూరల్లోనే ఆల్రెడీ కొద్దిగా పులుపు ఉంటుంది. అయినా చింతపండు ఎందుకంటే కాస్త ఫ్లేవర్స్ బాగుంటాయి, నేను వేస్తానండి. ఇప్పుడు దీన్ని కలిపేసుకుంటున్నాను. ఒక ఉడుకు రావాలండి. ఒక ఉడుకు వస్తే చింతపండు పులుసు కూడా కొద్దిగా ఉడకాలి, ఉడికితే టేస్ట్ బాగుంటుంది. నాకు ఈ ఉడుకు రావడానికి ఒక 15 నిమిషాలు పట్టిందండి, పప్పు చుక్కకూర అన్నీ ఉడకడానికి. అంతే, ఎక్కువ టైం కూడా పట్ల.
కానీ ఇలా విడిగా మనం ఉండేది, కుక్కర్లో పెట్టేది చాలా తేడా ఉంటుందండి. ఒక్కసారి మీరు ఇది ట్రై చేసుకు తినండి, ఇంక ఇలాగే వండుకుంటారు మీరు. చాలా బాగుందని. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేస్తున్నానండి. కాస్త సాల్ట్ పడుతుందండి, ఎందుకంటే చుక్కకూర పులుపు కొద్దిగా చింతపండు రసం వేసాం కదా. సాల్ట్ వేసుకున్నాను, కలిపేసుకుంటున్నాను. కారం వేస్తున్నానండి. ఇది మెంతి కారం. నా ఛానల్లో ఉంది, చూడండి. ఇది పప్పుల్లోకి, కూరల్లోకి, పులుసులోకి చాలా బాగుంటుంది మెంతికారం. నేను ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను, చూడండి. ఒకసారి చేసుకుని ఈ మెంతికారం వేసుకుని చూసుకుని తినండి, ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. పచ్చికారం వేసేదానికి మెంతికారం వేసేదానికి చాలా తేడా ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మెంతులు, ఇంగువ, ఎండుమిరపకాయలు అవన్నీ వేయించి పొడి కొట్టుకుని పెట్టుకుంటానండి. ఇది నేను ఏ పప్పులోకైనా అమోఘమైన రుచి అండి ఇది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీకు కింద నేను ఎప్పుడు ఏ వీడియోలు పెట్టినా నోటిఫికేషన్ వస్తుందండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, నేను ఏం వేసానో మీకు అన్నీ తెలుస్తాయి. స్కిప్ చేస్తూ చూస్తే మీరు కొన్ని మిస్ అయిపోతూ ఉంటారు. మెంతికారం వేసాక పొయ్యి ఆఫ్ చేసుకుంటున్నానండి. కారం వేసాక ఎక్కువసేపు ఉంచకండి, పొయ్యి ఆఫ్ చేసేసాను. ఇప్పుడు దీంట్లోకి ఇంగు పోపు వేస్తాను, అది ఎలాగో చూపిస్తాను. చూసారు ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఒక 20-25 మినిట్స్లో అయిపోతుందండి పప్పు. మీరు ఎక్కువ శ్రమ కూడా పడక్కర్లేదు. ఇప్పుడు పోపు వేసుకుంటున్నానండి. ఇందులో ఆయిల్ వేడెక్కాలి. కొద్దిగా ఆయిల్ వేడెక్కిందండి. పోపు సామాను 2 స్పూన్లు మినపప్పు, ఒక 1/2 స్పూన్ ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసానండి. కొద్దిగా మెంతులు వేసానండి. నేను ఏ పోపులో అయినా మెంతులు వేసుకుంటాను. 2 ఎండుమిరపకాయలు ఇలా తుంపేసి వేసుకుంటున్నానండి. ఇలా కలిపేసుకుంటున్నాను. కొద్దిగా ఇంగు వేసుకుంటున్నానండి. ఇంగు వేసుకున్నాక ఒకసారి కలిపేసుకోండి. అంతే అండి, పోపు వేగిపోయింది. నేను పోపు మొత్తం మగ్గిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసానండి 2. అవి తీయటం మర్చిపోయాను. పోపు మొత్తం వేగిపోయాక పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఆ నూనెలో వేగితే బాగుంటుందండి, పంటి కింద పడుతూ. అందుకోసం నేను ఫస్ట్ వేయను, పోపులోనే వేస్తాను. అదొకటి తీయలేదు. 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని ఆ పోపు మీద వేసేసుకోండి. ఆ వేడికి వేగిపోతుంది, పంటి కింద తగులుతూ బాగుంటుందండి. లాస్ట్లో వేయటం వల్ల మనం పప్పు ముందులో వేసినప్పుడే వేసేస్తే పచ్చిమిరపకాయలు మెత్తగా అయిపోయి బాగుండదండి. ఇలా వేసుకోండి, బాగుంటుంది. గుమగుమలాడే పెసరపప్పు, చుక్కకూర పప్పు రెడీ అయిపోయిందండి. ఎప్పుడు చేసే కందిపప్పుతో కాకుండా ఇవాళ పెసరపప్పుతో ఇలా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వంటకాలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.